చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి వరుసగా అతిథులు వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకునే బాధ్యత ఒకవైపు నారా లోకేష్ తీసుకుంటున్నారు. అమిత్ షా కేంద్ర హోంమంత్రిని నారా లోకేష్ రిసీవ్ చేసుకున్నటువంటి దృశ్యం. మరొకసారి హోంమంత్రి అయ్యారు ఆయన. మరొక వైపున నడ్డా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు, మళ్ళీ అధ్యక్షుడు అవబోతూ ఉన్నారు. ఆయన కూడా ఒకవైపున. మరొక వైపున చూస్తే ఏదైతే రజనీకాంత్ తాజాగా చేరుకున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్కి. ఆయనకి ఘన స్వాగతం పలికి ఆయన రేపు ప్రత్యేక అంటే ప్రభుత్వ విశిష్ట అతిథులుగా ఓ పక్కన చిరంజీవి, మరొక వైపున రజనీకాంత్ రాక అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఇక్కడ ఆ విధమైనటువంటి దృశ్యాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. రజనీకాంత్ వచ్చారు, ఆయనకి స్వాగతం పలికినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే కార్యక్రమానికి 1 by 1 చేరుకుంటూ ఉన్నారు. దాంతో ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఉత్కంఠ దేశవ్యాప్తంగా ఉత్కంఠ ఏముండదు, సంబరం. ప్రస్తుతం ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడికి కూడా సంబరం, ఉత్సాహం. చాలా రోజుల తర్వాత లభించినటువంటి ఒక ఘన విజయం అనాలా, అలాగే తెలుగుదేశం చరిత్రలోనే సాధించిన అద్భుత విజయం కారణం కావడం అన్నటువంటి సంతోషం వేసింది.